హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మొత్తం మీద బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ని అనౌన్స్ చేశారు. ఒక నెల రోజుల కంటే ఎక్కువ, చాలా రోజుల క్రితమే రావాల్సిన లిస్ట్ ఇది. ఎందుకనో డిలే అయింది. దీంట్లో ఇంక్లూషన్స్ ఉన్నాయి, ఎక్స్క్లూషన్స్ ఉన్నాయి. అంత నోటబుల్ ఏం కాదు, ఉన్నాయి. బట్ అన్నిటికంటే ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ ఆల్సో జడేజా, వీళ్ళు ముగ్గురికి A+ కాంట్రాక్ట్స్ ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను వీడియోలో మీతో మాట్లాడదలుచుకున్నాను ఓపెన్గా. ఫ్యాన్స్కి కోపం వచ్చినా సరే, అది నెంబర్ 1. గమ్మత్ ఏంటంటే, ఈ లిస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేశారు, చాలా లేట్ అయిందని చెప్పాం కదా. సండే రోజున ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అదే రోజు ముంబై తరఫున రోహిత్ శర్మ ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇద్దరు కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడారు. ఆడిన తర్వాత ఆ టైం చూసుకుని ఇది రిలీజ్ చేశారు. ఎందుకంటే కొంత దీని మీద వ్యతిరేకత, కొంత టాక్ వస్తుందని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళిద్దరూ ఫామ్లోకి వచ్చిన తర్వాత, విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నాడు, మొత్తం మీద వాళ్ళిద్దరూ రన్స్ చేసిన తర్వాత ఇచ్చారేమో అని ఆ టైమింగ్ కొంచెం సందేహం కలుగుతుంది, నాకైతే కలుగుతుంది. వాట్ ఎవర్. బట్ థింగ్ ఈజ్ ఏంటంటే, గతంలో బీసీసీఐ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే A+ కేటగిరీ మీకు తెలుసు కదా. దీంట్లో 4 కేటగిరీలు ఉంటాయి. A+, A, B అండ్ C 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. A+ కేటగిరీలో మనకి ఎప్పుడు కూడా ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్, టెస్ట్లు, వన్డేలు, T20 ఇండియా తరఫున ఆడే ప్లేయర్స్ మాత్రమే A+ కేటగిరీలో ఉంటారు. దట్ ఈస్ ద రూల్ బీసీసీఐ హ్యాస్ బీన్ ఫాలోయింగ్. తర్వాత దాంట్లో 7 కోట్లు వాళ్ళకి యాన్యువల్ కాంట్రాక్ట్ ఉంటుంది. A కేటగిరీ వాళ్ళకి 5 కోట్లు, B కేటగిరీ వాళ్ళకి 3 కోట్లు, C కేటగిరీ వాళ్ళకి ₹1,00,00,000. ఇది మినిమం గ్యారంటీ అమౌంట్ వాళ్ళకి కాంట్రాక్ట్లో, బీసీసీ కాంట్రాక్ట్లో ఉంటారు కాబట్టి ఆ అమౌంట్ వాళ్ళకి వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఆడారు అనేది తర్వాత అది వేరే విషయం. సో అది ఆ కాంట్రాక్ట్లో ఉంటే ఏంటంటే, మీరు ఇండియన్ టీంలో ఆడే అవకాశం ఉంది, మీరు ఇండియన్ టీంలో ఉన్నారు అని చెప్పి అర్థం. 34 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు కొత్త లిస్ట్లో. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే, నా క్వశ్చన్ మనకు ప్రాబ్లం ఏం లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దే ఆర్ గ్రేట్ ప్లేయర్స్, లెజెండరీ ప్లేయర్స్, ఇండియన్ క్రికెట్కి ఎంతో సేవలు అందించిన వాళ్ళు. వాళ్ళకి హయ్యర్ గ్రేడ్ ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యంతరం ఏమాత్రం లేదు. ఓకే. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, గతంలో బీసీసీఐ వాళ్ళు ఏం చెప్పారు, మీకు పలానా ప్లేయర్కి ఎందుకు A+ ఇవ్వలేదంటే, A+ ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్కి మాత్రమే ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వమన్నారు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ జడేజా ముగ్గురికి A+ ఇచ్చారు. A+ ఎవరెవరికి ఇచ్చారంటే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా అండ్ జడేజా, ఈ 4 ఇచ్చారు A+. మరి ఈ దీంట్లో బుమ్రా ఇస్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్, కానీ మిగతా ముగ్గురు కూడా మనం T20 వరల్డ్ కప్ లాస్ట్ ఇయర్ గెలిచినప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? దీనికి బీసీసీఐ చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, బీసీసీఐ ప్రతినిధి ఎవరో చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, వీళ్ళు 2024లో ఆడారు కదా. 2024లో దే ప్లేడ్ T20 క్రికెట్. దీనికి అసెస్మెంట్ ఇయర్ అని ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్ ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2023. ఆ పీరియడ్ ఆధారంగా మేము సెంట్రల్ కాంట్రాక్ట్ అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్, ఆ పర్ఫార్మెన్స్ ఆధారంగా మేము నెక్స్ట్ ఇయర్కి సెలెక్ట్ చేస్తాం. సో ఇది వాళ్ళ కాంట్రాక్ట్ ఎప్పటి వరకు ఉంటుంది? కాంట్రాక్ట్ ఎప్పటి నుంచి అక్టోబర్ 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఈ కాంట్రాక్ట్ అమల్లో ఉంటుంది. సో దీనికి మాకు దాని బేసిస్ ఏంటంటే, ది పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్. అప్పటికి వాళ్ళు ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళకి ఇచ్చామని చెప్పారు. బాగానే ఉంది, కరెక్టే, మీ లాజిక్ కరెక్టే, నేను ఒప్పుకుంటాను. మరి ఆ లెక్కన మీకు ఈ కాంట్రాక్ట్ కొత్తగా పొందిన వాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, హర్షిత్ రాణా కూడా ఉన్నారు. కానీ వీళ్ళ అసెస్మెంట్ పీరియడ్లో ఇండియాకి ఆడలేదు. నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూ ఎప్పుడు చేశాడు? అక్టోబర్లో చేశాడు. అక్టోబర్ 2024లో చేశాడు. మీరు సెప్టెంబర్ వరకే అని చెప్పారు ఈ అసెస్మెంట్ పీరియడ్. అండ్ హర్షిత్ రాణా ఇంకా లేట్గా నెక్స్ట్ ఇయర్ చేసినట్టున్నాడు. లేకపోతే డిసెంబర్లోనూ జనవరి 2025లో హర్షిత్ రాణా డెబ్యూ చేశారు. వాళ్ళు ఎలా వచ్చారు మరి లిస్ట్లో? సో దీనికి ఆన్సర్ ఏంటి? మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఉంటే కొత్త వాళ్ళని ఎలా చేర్చారు? ఆ ఇయర్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని వాళ్ళని ఎలా చేర్చారు? యాక్చువల్గా ఇన్ని నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడాలి సెంట్రల్ కాంట్రాక్ట్ అని ఉంటుంది. సో అలాంటి నేపథ్యంలో నా అబ్జెక్షన్ వాళ్ళకి ఇచ్చినందుకు కాదు, మరొకసారి చెప్తున్నాను, వాళ్ళిద్దరికీ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు కాదు, జడేజాకి ఇచ్చినందుకు కాదు. నా ప్రాబ్లం ఏంటంటే, మీకు చటేశ్వర్ పుజారా ఉన్నాడు. చటేశ్వర్ పుజారా మనకి 2 సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఆస్ట్రేలియా గడ్డ పైన మనకి 2 చరిత్రాత్మక విజయాలు సాధించాం. 2018-19 అనుకుంటా, 2021 మనం 2 సార్లు ఆస్ట్రేలియాలో ఓడించాం.
ఫస్ట్ టైం అయితే 70 ఏళ్ళ తర్వాత ఓడించాం. సెకండ్ టైం కూడా చాలా డ్రమాటిక్ సిచ్యుయేషన్లో మనకి కీ ప్లేయర్స్ అందరికీ ఇంజరీస్ అయినా సరే మనం 36 ఆల్అవుట్ తర్వాత మళ్ళీ గెలిచి వరుసగా 2 టెస్ట్ మ్యాచ్లు గెలిచి మనం అప్పుడు కూడా విజయం సాధించాం. సో ఆ 2 విక్టరీస్లో చేటేశ్వర్ పుజారా ఈజ్ అవర్ హీరో. ఫస్ట్ టైం అతను అందరికంటే ఎక్కువ రన్స్ చేశాడు అండ్ హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది సిరీస్. సెకండ్ టైం అన్ని రన్స్ చేయలేదు కానీ కీలకమైన రన్స్ చేశాడు. చాలా దెబ్బలు తిన్నాడు, ఒంటి నిండా దెబ్బలు తిన్నాడు. హీ స్టేడ్ దేర్ లైక్ ఏ రాక్ ఆఫ్ జిబ్రాల్టర్. ఎంత ఒక నయా వాల్ లాగా అక్కడ వాళ్ళకి నిలువరించిన ఆస్ట్రేలియన్ టీం దెబ్బలు కూడా తగులుతున్నాయి కానీ తను వికెట్ సమర్పించుకోలేదు. బ్రహ్మాండమైన హీరోయిక్ నాక్ అది, ఎప్పటికీ మర్చిపోలేని పర్ఫార్మెన్స్ అది పుజారా నుంచి ఆ 2 సిరీస్లో. ఫస్ట్ టైం హీ మేడ్ plenty of runs, tons of runs. Second time, he stayed at the crease and he nullified, he neutralized he blunted Australian attack like anything. So, అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా he never got A+ కాంట్రాక్ట్. ఎప్పుడు A+ కాంట్రాక్ట్. దానికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అతను ఒక ఫార్మాట్ ఆడతాడు కాబట్టి A+ ఇవ్వం. అన్యాయం కదా. మరి అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తుంటే బాగుండేది, అప్లై చేయలేదు. సో అప్పుడు పుజారాకి ఇచ్చి ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్కి ఇస్తే నాకు ఎలాంటి అభ్యంతరం, ఎందుకంటే వాళ్ళు గ్రేట్ ప్లేయర్స్. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఈ సూపర్ స్టార్ కల్చర్ ఇండియన్ టీంలో వాళ్ళిద్దరికీ A+ ఇవ్వకపోవడం ఏంటి? ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటాయి కదా. వాళ్ళు ఫార్మాట్ ఆడకపోయినా పలానా XYZ ప్లేయర్కి A+ ఇచ్చి, బుమ్రాకి A+ ఇచ్చి విరాట్ కోహ్లీని వాళ్ళని కింద స్థానంలో కూర్చోబెడతా విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని అని చెప్పి, సరే జడేజాను కూడా కలుపుదాం అలాగే వీళ్ళతో పాటు అని చెప్పి జడేజా కూడా బెనిఫిట్ అయ్యాడు దానివల్ల. ఈ సూపర్ స్టార్ కల్చర్ వల్ల వాళ్ళకి ఇచ్చారు నాకు అనిపిస్తుంది. అందుకే డిలే కూడా చేశారు. చాలా ఆలస్యంగా IPL మంచి జోరు మీద ఉన్నప్పుడు మధ్యలో రిలీజ్ చేశారు. ఇది నాకు నచ్చలేదు. మీరు చెప్పిన అసెస్మెంట్ ఇయర్ అవన్నీ కూడా లేమ్ ఎక్స్క్యూజెస్. మీకు ఫ్యూచర్లో వాళ్ళు ఏం ఆడుతున్నారు అనేది ముఖ్యం, కానీ మీరు ఆ పలానా పీరియడ్లో ఆడారు కాబట్టి మేము ఇస్తున్నామంటే వేర్ ఇస్ ద మీనింగ్? మరి దానికి నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా ఎలా వచ్చారు? మరి మా అసెస్మెంట్ పీరియడ్ని మీరు ఆధారంగానే మీరు సెలెక్ట్ చేస్తే కొత్త ప్లేయర్స్ మీ లిస్టులోకి రాకూడదు కదా. మరి మీ ఎక్స్ప్లెనేషన్ అక్కడే మీకు డిఫీట్ అవుతుంది. సో ఇది నాకు అర్థం కాలేదు, ఇది నాకు ఏమాత్రం అర్థం కాలేదు. సో వాళ్ళకి ఇవ్వడం తప్పలేదు, ఇవ్వడం ఏమాత్రం తప్పలేదు, కానీ చేటేశ్వర్ పుజారా ఇస్ డిజర్వింగ్ పర్సన్. పుజారాకి ఎందుకు A+ ఇవ్వాలి నేను అంటున్నానంటే అతని పర్ఫార్మెన్స్ని మీరు రివార్డ్ చేయాలి. ఏదో ఒక స్పెషల్ కేసుగా చేసి ఉండదు, అతనికి అవసరం కూడా. ఎందుకంటే విరాట్ కోహ్లీ గెట్స్ ఎ వెరీ బిగ్ IPL శాలరీ, రోహిత్ శర్మ గెట్స్ ఎ వెరీ బిగ్ IPL శాలరీ, బట్ పుజారాకి రాదు. పుజారా 1-2 సార్లు ఆడాడు అండ్ అతను మామూలు మినిమంలో అతనికి బిడ్ మాత్రం వచ్చి ఉంటుంది, కానీ IPLలో అతనికి ఈ కోట్లు రావు. అలాంటి ప్లేయర్ కదా మీరు అతనికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. అన్ని విజయాలు అందించిన ప్లేయర్కి మీరు A+ ఇచ్చుంటే ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అతనికి ఇవ్వకుండా ఎవరైతే ఓన్లీ టెస్ట్ మ్యాచ్లు మాత్రం ఆడుతున్నాడో, లీగ్స్ ఆడట్లేదు, T20s, వన్డేస్ ఆడట్లేదు, గ్లామర్ పోర్షన్ ఆడట్లేదు, దెబ్బలు తింటూ బోల్డంత ఫిట్నెస్ అవసరం, బోల్డంత పేషెన్స్ అవసరం, అలాంటి ఫార్మాట్లో ఆడుతూ మన ఇండియాకి గ్రేట్ విక్టరీస్ అందించిన పుజారాని మీరు ఏ రకంగా రెస్పెక్ట్ చేయలేదు. అతనికి BCCI నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమాత్రం దొరకలేదు. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే సూపర్ స్టార్స్ కాబట్టి ఆ సూపర్ స్టార్ కల్చర్ కింద వాళ్ళకి ఇచ్చారనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఇయర్ విరాట్ కోహ్లీకి ఇవ్వకుండా ఉంటారా, రోహిత్ శర్మకి ఇవ్వకుండా ఉంటారా? నెక్స్ట్ ఇయర్ సరిగ్గా ఈ టైంలో మనం చూద్దాం, నెక్స్ట్ ఏప్రిల్, మేలోనో, మార్చ్లోనో. అప్పుడు వీళ్ళు T20 ప్లేయర్స్ కాదు కదా, రిటైర్ అయ్యారు. మళ్ళీ వాళ్ళు ఏ గ్రేడ్కి డిమోట్ చేస్తారా? ఐ డోంట్ థింక్ సో. అప్పుడు కూడా ఇంకో కారణం చెప్పి వీళ్ళని అదే గ్రేడ్లో కంటిన్యూ చేస్తారు. సో ఇది నాకు నచ్చలేదు, ఇది ఒక్కడే నచ్చలేదు నాకు. అదర్వైజ్ నాకేం అభ్యంతరం లేదు. శ్రేయస్ అయ్యర్కి, ఇషాన్ కిషన్ వాళ్ళు డిసిప్లిన్ రీజన్స్ వల్ల వాళ్ళు జనరల్ కంటెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, బట్ వాళ్ళిద్దరు పర్ఫామ్ చేశారు, మళ్ళీ ఇద్దరు లోపలికి వచ్చారు, సంతోషం. రాని వాళ్ళు ఆవేష్ ఖాన్ ఈజ్ అ నోటబుల్ ఒమిషన్. జితేష్ శర్మకి రాలేదు, యుజిత్ చహల్కి రాలేదు, కోన భరత్కి రాలేదు. కొన్ని పేర్లు మిస్సింగ్ ఉన్నాయి. షార్దుల్ ఠాకూర్ కూడా మిస్సింగ్, మళ్ళీ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. మరి షార్దుల్ ఠాకూర్ 2023 వన్డే వరల్డ్ కప్ కూడా ఆడాడు. మరి అదే క్రైటీరియా తీసుకుంటే అతను రాలేదు. సో ఒకసారి మీకు లిస్ట్ చెప్తాను. A+ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. రోహిత్, విరాట్, బుమ్రా అండ్ జడేజా వీళ్ళు నలుగురు A+ కాంట్రాక్ట్లో ఉన్నారు. ఏలో 5 crores చెప్పుకున్నాం కదా. దీంట్లో సిరాజ్, KL రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి, రిషబ్ పంత్ అందరూ డిజర్వింగ్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పంత్ లాస్ట్ టైం
నుంచి ప్రమోషన్ పొందాడు, ఎందుకంటే ఇప్పుడు ఆడుతున్నాడు. లాస్ట్ టైం అతను ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. బి గ్రేడ్లో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్. ఇక్కడ నాకు అభ్యంతరం ఉంది. సూర్యకుమార్ యాదవ్ టీ20 క్యాప్టెన్, మరి ఒక ఫార్మాట్ ఆడుతున్నా, అప్పుడు 2 ఫార్మాట్లు ఆడాడు కదా, అతన్ని కనీసం ఏ గ్రేడ్లో పెట్టి ఉండాల్సింది. ఇండియా క్యాప్టెన్ కదా అతను, పెట్టి ఉండాలి. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా దే ఆర్ పర్ఫార్మింగ్ సో వెల్, వాళ్ళు కూడా ఏలో పెట్టి ఉండాల్సింది, వాళ్ళు బీలో ఉన్నారు. సో మీరు అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాలన్నట్టుగా ఉంది నాకు ఇదైతే. ఇండియా క్యాప్టెన్ ఏమో బీలో పెట్టారు, ఏ ప్లస్లో ఏమో ఒక ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వని పెట్టారు. సో ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. సి గ్రేడ్లో అందరూ కూడా యంగ్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, మోస్ట్లీ అప్కమింగ్ ప్లేయర్స్. రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా. సో ఈ లిస్ట్ బాగానే ఉంది. అంటే ఎస్డిఐలు కూడా రాలేదన్నట్టు కాంట్రాక్ట్. సో కొంతమంది ఫాస్ట్ బౌలర్స్కి సపరేట్ కాంట్రాక్ట్స్ ఇచ్చారు గతంలో, మరి అన్ని విత్డ్రా చేశారు. సో నన్ను అడిగితే మయాంక్ యాదవ్, ఎస్డిఐల్ లాంటి వాళ్ళని కూడా మీరు రేడార్లో పెట్టుకోవాలి. ఆవేష్ ఖాన్, వీళ్ళకి సపరేట్ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ డైట్ని, వాళ్ళ ప్రోగ్రెస్ని, వాళ్ళ ఫిట్నెస్ని మీరు మానిటర్ చేయండి. ఎందుకంటే మనకి ఫాస్ట్ బౌలర్స్ తరచుగా ఇంజర్డ్ అవుతారు. సో ఒక ప్లేయర్కి ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకో ప్లేయర్ సిద్ధంగా ఉంటాడు, కాబట్టి వీళ్ళకి సపరేట్ కాంట్రాక్ట్స్ ఇవ్వాలి. గతంలో కావేరప్ప వాళ్ళకు కూడా ఇచ్చారు కాంట్రాక్ట్స్, కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళెవరు ఆ లిస్ట్లో కనబడలేదు. సో వాళ్ళకి సపరేట్ మళ్ళీ అనౌన్స్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో నేను అనుకున్న అభిప్రాయం అంటే నాట్ గివింగ్ స్పెషల్ కాంట్రాక్ట్స్ టు పుజారా అండ్ గివింగ్ స్పెషల్ కాంట్రాక్ట్ టు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. దాని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి.